నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, సెలబ్రిటీలు అందరూ డబ్బులు తీసుకొనే ఫంక్షన్స్ కి వెళ్తారు అని చెప్పేసి, అంటే ఉన్నత ఫ్యామిలీస్ కి వెళ్తారు. రీసెంట్ గా అంబానీ కూడా చూసాము. అందులో ముఖ్యంగా ఇప్పుడు సన్నీ లియోన్ గురించి మాట్లాడారు. ఆమె ఏదైనా ప్రోగ్రామ్ కి వెళ్తే 25 లక్షలు తీసుకుంటుంది అని చెప్పేసి అన్నారు. దీని గురించి మీరు ఏమంటారు సార్? టికెట్ అంతా కమర్షియల్ అయిపోయింది. పూర్వం సెలబ్రిటీస్ని గౌరవంగా పిలిచేవారు, సెలబ్రిటీస్ వెళ్ళేవారు, వాళ్ళని కొంచెం స్పెషల్గా చూసేవాళ్ళు, ఆకర్షణీయంగా ఏదో పసుపు కుంకుమ పట్టు చీర ఇచ్చి పంపించేవారు. అలాంటిది అలా కాకుండా మేము వస్తున్నాం, మీ ఇంట్లో ఎంతసేపు పడుతున్నాం, అది కాల్ షీట్కి ఎంత అవుతుందో అంత అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు కొంతమంది అలాగా వీళ్ళ ఇష్ట ప్రకారంగా ఇచ్చి తెచ్చుకుంటున్నారు. మరి అంబానీ ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళే వీళ్ళకి మీరు అడిగేది ఏమిట్రా అని చెప్పేసి వాళ్ళే వీళ్ళకి ఎప్పుడు ఊహించినంత అమౌంట్ ఇస్తున్నారు. అది మొన్న పెళ్ళిలో అంతా స్పష్టమైంది. దాంట్లో రామ్ చరణ్, తర్వాత పవన్ కళ్యాణ్, ఇంకెవరమ్మా తిరస్కరించిన వాళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ని తిరస్కరించి మీరు మాకెందుకు పెడతారు, ఆకలితో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళకి సాయపడితే బాగుంటుంది అని చెప్పాడు. అది అలాగే పవన్ కళ్యాణ్ కూడా అదే డొనేషన్స్ మాకు ఇవ్వండి, పేదవాళ్లకు 10 మంది బతుకుతారు, 10 తరాలు బతుకుతారు అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పడం జరిగిందన్నమాట. దాంతో వీరికి అంబానీకి కూడా జ్ఞానోదయం అయింది. అయిన తర్వాత నా కళ్ళు తెరిపించారు, ఇక ముందు నేను ఏదైనా కార్యక్రమాలు చేస్తే మీరు చెప్పిన ప్రకారంగానే చేస్తాను అని చెప్పి కొంచెం కళ్ళు తెరుచుకున్నాడు అన్నమాట. సన్నీ లియో అనే ఆర్టిస్టు తను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఆర్టిస్టు. తర్వాత తనకున్నటువంటి స్వతంత్ర భావాలు తనకున్నాయి. ఆవిడ విషయంలో ఎలా నటిస్తుందా, నేకుడుగా నటిస్తుందా, ఆఫ్ నేకుడుగా నటిస్తుందా, ఫారెన్లో నటిస్తుందా అంటే ఆవిడ ఇష్టం, అది నా ఇష్టం అని చెప్పింది. పబ్లిక్గా చెప్పి మనగలుగుతుంది అన్నమాట. ఏదైనా ఎవరైనా వచ్చినట్టయితే మిగతా వాళ్ళకంటే ఈవిడ ఎక్కువ ఆకర్షణీయంగా నిలబడుతుంది. మిగతా వాళ్ళు ఆఫ్ నేకుడుగా కనిపించారు కదా, ఎంత డబ్బు ఇచ్చినా ఈవిడ కనిపిస్తుంది. దానికి ఇంత అమౌంట్ కావాలని అడుగుతుంది అన్నమాట. అందువల్ల ఈరోజు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక అబోవ్ మిడిల్ క్లాస్ ఇంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నప్పుడు కూడా జబర్దస్త్ని పిలిచేస్తున్నారు. జబర్దస్త్ టీంకి ఎంత అవుతుంది అని చెప్పి వాళ్ళ చేత ఈవెంట్ చేయిస్తున్నారు అన్నమాట. అదో ప్రత్యేక, అంతకుముందు ఆర్కెస్ట్రాలని పిలిచేవాళ్ళు పాటలు పాడడానికి, ఇప్పుడు ఇలా ఆర్టిస్టులను పిలుస్తున్నారు అన్నమాట. ఏదో స్కిట్ వేయడం, ఏదో వినోదపరచడం, ఏదో అందరికి కూడా వచ్చిన అంటే బంధువులు వీళ్ళందరూ ఆకర్షణీయంగా కనిపించి ఆనందంగా ఉండడం కోసం చేసే ప్రయత్నమే ఇది. అంటే ఇప్పుడు ఆర్జీవి గారు ఇలా మాట్లాడడం కరెక్టే అంటారా? అంటే ఆర్టిస్టులు ఇట్లా తీసుకొని వెళ్తారు అని చెప్పేసి అనడం. ఈవెన్ ఒకప్పుడు అక్కినేని నాగార్జున కూడా అన్నారు, డబ్బులు తీసుకొనే వెళ్తారు అని చెప్పేసి. అంతేనమ్మా, కరెక్టేనమ్మా. ఈరోజు అంతా కమర్షియల్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈరోజు అందులో తప్పే ఉంది. ఆర్జీ అంటే అందులో తప్పు లేదు. ఎందుకంటే ఎవరైనా ఇండస్ట్రీలో బతుకుతున్నారంటే ఇప్పుడు మీకు ఎంతకాలం డిమాండ్ ఉంటే అంతకాలం పిలుస్తారు కదా. డిమాండ్ తగ్గిపోయింది. ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు, షకీలాని పిలుస్తారా ఎవరైనా? పిలవరు కదమ్మా. అన్నపూర్ణని పిలుస్తారా ఎవరైనా? రమాపురంని పిలుస్తారా? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. శ్రీలక్ష్మిని పిలుస్తారా? ఇలాగా అది ఎంత ఆకర్షణీయంగా రష్మిక మందన నెంబర్ 1 రా, నయనతార నెంబర్ 1 రా ఇలా అంటారన్నమాట. సాయి పల్లవి నెంబర్ 1 రా అంటారు. అంతేగాని ఆ గ్లో ఉన్నంతకాలమే వాళ్ళ జీవితం ఉంటుంది. ఆ గ్లో పోతే జీవితం ఏముంటుంది? అంటే ఇలా డబ్బులు తీసుకొని వెళ్ళడం వాళ్ళ, అంటే ఆల్రెడీ వాళ్ళ ఆర్టిస్టులు, ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు, డబ్బులు ఆల్రెడీ వచ్చి ఉంటాయి. ఇలా ఫంక్షన్స్కి వెళ్ళడం ఎందుకు అని కొంతమంది మాట్లాడుతున్నారు సార్. అదే పుట్టిదేనండి. వాళ్ళకి డిమాండ్ వచ్చి వాళ్ళకి పిలుపు వస్తే వాళ్ళు వెళ్ళడం మానేస్తారా? మనం నిర్మోహమాటంగా చెప్పుకోబట్టి 10 మంది వీడియోలు చూస్తారు. వాళ్ళకి పిలుపు వస్తే వెళ్ళడం మానేస్తారండి. అబ్బాయి నీకు నైట్కి 5 ఒక పెళ్లి రోజు జరిగే పెళ్లి పూర్తి అయినంత వరకు మీరు ఎంటర్టైన్ చేయాలంటే ఒక 5 లక్షలు ఇస్తామంటే ఎవరు వెళ్ళడం మానేస్తారు? అలాగే పెద్దవాళ్ళు ఒక 5 కోట్లు ఇస్తామంటే ఎవరు వెళ్ళడం మానేస్తారు?
సూటిగా అడుగుతున్నాం, సమాధానం చెప్పండి. ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్నంత వరకే వాళ్ళు ఆ డిమాండ్ ఉపయోగించుకుంటారు అన్నమాట. ఆర్జీవి చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళు డిమాండ్. అప్పుడు మీరే ఉన్నారమ్మా, ఒక ఈవెంట్ని మీరు ప్రజెంట్ చేయాలమ్మా అని చెప్తారు, మీ డిమాండ్ ఏదో చెప్తారు, వాళ్ళు ఇచ్చేది ఏదో చెప్తారు, మీ టార్గెట్ ఏదో పెట్టుకుంటారు. మీ టార్గెట్ని వాళ్ళు రీచ్ అయినట్టు మీరు వెళ్ళవలసిన అవసరం ఉంది కదా. అది మన మామూలు ప్రవృత్తి మనం చేస్తున్న వాటిల్లో మనకి ఇంత అమౌంట్ కావాలంటే ఎవరు కదా. ఇది జీవనభృతి, అది అలా అదనపు ఆకర్షణ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.